రాహుల్ గ్రహణం ఋగ్వేదానికని పేరు పెట్టాలని, అలాగే ఇది రాయాలని ఎందుకు సంకల్పించారు? ఎందుకు సంకల్పం వచ్చిందంటే, భారతదేశానికి ఆర్యులు వచ్చి ద్రావిడుని నాశనం చేశారనడానికి ఆధారాలు ఏం దొరకలేదు ఇప్పటివరకు కూడా. కనుక అది సరైనది కాదు అనేది చాలామంది అనుకుంటున్నారు. కానీ రాహుల్ సాంకృత్య ఈయన పెద్ద రచయిత, పద్మభూషణ్ అవార్డు పొందినవాడు. ఈయన ఏం చేశారు, ఋగ్వేదంలో ఆర్యులు ద్రావిడులను కిరాతకులను చంపి వాళ్ళ నీళ్లు తగలబెట్టి ఆస్తులు దోచుకుని దేశాన్ని ఆక్రమించారని ఉంది అనే మంత్రాలు ఉదాహరించి వాటికి డేట్లు ఇచ్చి ఫలానా తేదీన ఫలానా సంవత్సరంలో ఈ మంత్రం బయలుదేరింది అని చెప్పి రాశాడు. రాస్తే ఏమైనట్టు ఋగ్వేదంలోనే అలా ఉంది అంటే అది పరమ ప్రమాణం అయిపోతుంది. అంటే నిజంగానే ఆర్యులు ఇక్కడికి వచ్చి ధ్వంసం చేశారు, నాశనం చేశారు అనేది నిజమైతే మనం ఏం చేయలేము. దానికోసమని చెప్పి నేను ఋగ్వేదం 1 సంవత్సర కాలం పాఠం చెప్పి ఆ మంత్రాలు కనుగొని తీరా చూస్తే ఆయన రాసిన దానికి అక్కడ ఉన్నదానికి ఏం సంబంధం లేదు. ఊరికి అక్కడ పదం ఉంటుంది, ఆ పదం తీసుకుని ఈయన కథ అల్లుతాడు. అది చరిత్రగా చెప్పుకుంటున్నారు. అది చాలా దురదృష్టం కదా. అలాగే అంతేకాదు, గంజాయి అగ్నిలో హోమం చేసి వీళ్ళు తాగుతారు అని చెప్పాడు. గంజాయి ఏంటి, తాగడం ఏంటి? గంజాయి తాగడం ఇప్పుడు ప్రభుత్వం నిషేధించింది. అది ఆర్యులు తాగుతారు, వాళ్ళు అగ్నిలో హోమం చేస్తారు అన్నాడు. ఎలా? ఇప్పుడు మనకి వేదంలో సోమం అని ఉంది, ఈయన గంజాయి అంటున్నాడు. గంజాయి దొరుకుతుంది, సోమం దొరకటం లేదు. ఎలా ఉందో తెలియదు. ఏం చేయాలి దీనికి? అది నిజంగా ఉందా లేదా? దానికోసం నేను ఆయుర్వేద గ్రంథాలను చూసి అప్పుడు అది నిజం కాదు, సోమం వేరు గంజాయి వేరు అని రాయాల్సి వచ్చింది. కనుక ఈ రాహుల్ సాంకృత్య ఆయన చరిత్రకారుడు అనకూడదు, ఎందుకు రాసిన చరిత్ర కాదు, అబద్ధాలు. కానీ చరిత్రగా ప్రచారం అవుతుంది. కనుక ఋగ్వేదంలో అది లేదు అని చెప్పాల్సి వచ్చింది. అందుకోసమని ఆ గ్రంథం 40 పైన పేజీలు ఉన్న దాన్ని రాయడానికి సంవత్సర కాలం పట్టింది. కనుక ఇది జాతి యొక్క ఏకత్వానికి భంగం కలిగించే రచన. ఈ దివోదాసు, ఈ ఓల్గా నుండి గంగ వరకు ఇదంతా కూడా దేశయానికి నష్టం కలిగించే రచనలు అవి. ఆ విషయం చెప్పడం కోసం ప్రమాణాలతో రాయాల్సి వచ్చిందండి. ఓకే సార్, ఇప్పుడు బౌద్ధులు బుద్ధులు మనకి హిందువుల కంటే ముందే ఉన్నారు అని ఒక ఇది కూడా మనం చరిత్రలో చూసాము. సో దాన్ని మీరు ఎలా ఖండించారు ఈ పుస్తకంలో? ఇదిగో చూడండి, ఇది లక్ష్మీదేవి చిత్రం. లక్ష్మీదేవికి ఏనుగులు స్నానం చేయిస్తున్న చిత్రం ఇది. ఈ విషయం విష్ణు పురాణంలో ఉంది. విష్ణు పురాణంలో మాత్రమే కాదు, మనం శ్రీ సూక్తం అని గుడిలో లక్ష్మీదేవికి పూజ చేసే సందర్భంలో చదువుతాం. దాంట్లో ధ్యాన శ్లోకంలోనే ఉంది ఇలాగ. కానీ వీళ్ళు ఏం చేశారు, బౌద్ధము జైనం ముందు, హిందూ మతం తర్వాత పుట్టింది అని చెప్పారు. మరి ఇది ఈ ఫోటో ఏమిటిది? ఇది సాంచి స్తూపంలో ఉండే లక్ష్మీదేవి చిత్రం. అప్పుడు నిజంగా హిందూ మతం లేకపోతే లక్ష్మీదేవి ఎలా వచ్చింది వాళ్ళకి? కనుక ఇది నిజం కాదు. నేను ఈ గ్రంథంలో కూడా కొన్ని ఉదాహరణలు ఇచ్చాను. ఆ ధమ్మపదం బుద్ధుని యొక్క ఉపదేశాలనే కదా, దాంట్లో హిందూ మతానికి సంబంధించిన విషయాలు ఉదాహరణలు ఇచ్చాను. అంతేకాదు, బుద్ధుని జీవిత చరిత్రలో ఆయనకు ఉపనయనమైంది, ఆయనకు పెళ్ళయింది. ఆ పెళ్ళి అక్కడ దేవతలను పూజించేది అంతా ఉంది. కనుక బౌద్ధం తర్వాత హిందూ మతం అనేది కల్పితమే తప్ప వాస్తవం కాదన్నాన్ని ప్రమాణాలు చాలా చూపిస్తాను. అది విషయం అండి. సరే గురుగారు, ఇప్పుడు విద్యార్థులు ఈ చరిత్రని ఎలా తెలుసుకోవాలంటారు? అంటే కొంతమంది చరిత్రకారులు రాశారు, ఇప్పుడు రాహుల్ సాంకృత్య లాంటి వాళ్ళు రాసేసారు. సో మరి అలాంటప్పుడు నిజమైన చరిత్రని ఎలా రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి, మీరేం చెప్తారు? నేను దానికోసమే దాదాపు 24 సంవత్సరాల నుంచి పరిశోధన చేసి ఇప్పటికీ ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది అన్న 444 ఆధారాలు ఉన్నాయి అని చెప్పని ఈనాటికి నా దగ్గర దొరికినవి. ఇప్పుడు ఈ పుస్తకంలో 165 ఆధారాలు చూపించాను, తెలుగు పుస్తకంలో 119 ఆధారాలు చూపించాను. కనుక కనీసం మినిమం 10,000 సంవత్సరాల నుంచి మన దేశ చరిత్ర ఉంది అనే ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. వాళ్ళు రాసినటువంటి చరిత్రకు ఇంగ్లీష్ వాళ్ళు రాసిన రాతలు తప్ప ఆధారాలు లేవు. మనకి ద్వారక దొరికింది, ద్వారక దగ్గర విష్ణుమూర్తి విగ్రహం దొరికింది. ద్వారక ప్రాంతంలో దొరికిన వస్తువుల్ని ఈ కార్బన్ డేటింగ్ సంబంధించిన పరీక్ష చేసినట్టయితే 9,500 సంవత్సరాల వెనకనే తేలింది. ఇలా చాలా ఆధారాలు ఉన్నాయి. ఇలాంటి ఆధారాలు ఉన్నప్పుడు నిరాధారంగా ఇతరులు చెప్పిన ఊహాత్మకమైన చరిత్ర మనం చరిత్రగా చెప్పుకోవడం ఏంటి? కనుక పాఠ్యవాచకాల్లో చరిత్ర మార్చమని ప్రభుత్వాన్ని కోరాలి.
ప్రస్తుతం చేసే ఉద్యమమే అది. దీనికోసం 4,000 తెలుగు పుస్తకాలు పంచిపెట్టాం, 3,000 ఇంగ్లీష్ పుస్తకాలు పంచిపెట్టాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో 3,000 పుస్తకాలు వేసి పంచిపెడదామని చూస్తున్నాం. కనుక ఆధారాలు ఉన్నది చరిత్రగా చెప్పండి, నిరాధారమైన ఊహల్ని చరిత్రగా చెప్పద్దు. కారణం ఏంటంటే హరప్పా సంస్కృతిలో ఒక చెరువు ఉంది, చెరువు పక్కన ఒక గది ఉంది. దాన్ని డిడి కోశాంబి అనే చరిత్రకారుడు ఏమంటాడు, రాజులు అక్కడ ఉండేటువంటి ఆడవాళ్ళతో కొలకడం కోసం ఉన్న గదులు అంటాడు. ఇది సంస్కృతి తెలియని వాళ్ళు చెప్పేటువంటి మాట. ఎందుకని ఒక సరస్సు కానీ ఒక నది కానీ ఉంటే ఆడవాళ్ళు దాంట్లో స్నానం చేయడం, కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం స్నానం చేయడం, వచ్చిన బట్టలు మార్చుకోవడం కోసం వాళ్ళ గదులు వేరే కట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా తాత్కాలికంగా ఏర్పాట్లు చేస్తుంటారు. కనుక ఈ సంస్కృతికి సంబంధించినటువంటి అవగాహన లేని వాళ్ళు లేదా వ్యతిరేకంగా ఆలోచించారు ఎలా అయినా చెప్పచ్చు. కనుక చరిత్ర రాస్తే ఈ విధంగా ఉంటుంది. కనుక ఇప్పుడు ఈవిడ మాయాదేవి అని చెప్పాడు ఆయన డిడి కోశాంబి. మాయాదేవి ఈ కథలో ఏముంది, బౌద్ధ చరిత్రలో మాయాదేవి కళ్ళు ఏనుగులు కనపడితే పండితుడిని అడిగితే అమ్మ కళ్ళు ఏనుగులు పడడం మంచి, మీకు మంచి కుమారుడు పుడతాడని వాళ్ళు చెప్పారు, జ్యోతిష్యం అది. కనుక కల్లో కనపడిన చిత్రం కూడా దీంట్లో ఇచ్చాను, అది కూడా ఉంది మనకి చిత్రం. కల్లో మాయాదేవికి ఏనుగులు కనపడిన దృశ్యం వేరు, ఇక్కడ లక్ష్మీదేవికి ఏనుగులు అభిషేకం చేస్తున్న దృశ్యం వేరు. విష్ణు పురాణంలో ఉంది. లక్ష్మీదేవి పుట్టిన తర్వాత నదులన్నీ అక్కడికి వచ్చాయి, దిగ్గజాలు ఆమెకు అభిషేకం చేశాయి అని చెప్పి ఉంది అక్కడ విష్ణు పురాణంలో. ధ్యాన శ్లోకంలో కూడా ఉంది. కనుక నిరాధారంగా చరిత్ర రాయడం కాదు, ఆధారం చూపించి చరిత్ర చెప్పినట్లయితే మనకు అంతా దొరుకుతుంది. ఉన్నాయి ఆధారాలు, మన గ్రంథాల నుండి ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు చేసిన పని ఏమంటే మన గ్రంథాలు ఏవి ఆధారాలు లేనివి, అవి ప్రమాణం కాదు అని తీసేశారు వాళ్ళు. ప్రమాణాలు తీసేసిన వాళ్ళు చేసిన అబద్ధాలు మనకు దొరికాయి. కనుక అవి ప్రమాణాలుగా తీసుకుంటే మనకు బోర్డంత చరిత్ర లభిస్తుంది. కనుక మనకి చరిత్ర ఉంది, మన చరిత్రహీనం కాదు. ప్రపంచంలో ప్రస్తుతం అందరికంటే ఎక్కువ చరిత్ర మనకే ఉంటుంది. ఎందుకని మన చరిత్ర ఆనవాళ్ళు ఇక్కడ చెరిపివేయలేదు, మిగిలిన దేశాల్లో చెరిపేశారు. అందుకని అక్కడ దొరకవు, ఇక్కడ దొరికాయి. దొరికిన ఆధారాల ద్వారా చరిత్ర రాస్తే మనకు దేశభక్తి కలుగుతుంది, ధర్మభక్తి కలుగుతుంది. మరి అంతేగా మనుషుల జీవితాలు బాగుపడతాయి. అది నా యొక్క కోరిక. ఓకే గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు చెప్పారు. ఫైనల్గా ఈ పుస్తకాన్ని చదివే పాఠకులు ఏమి చూసి చదవాలంటారు, అంటే ఫైనల్గా వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను దీంట్లో ఆధారాలు చూపించే మాట్లాడాను తప్ప నిరాధారంగా సొంత అభిప్రాయం అంటూ ఏం చెప్పలేదు. కనుక నేను ఈ పుస్తకాలు చదివిన వాళ్ళని ఏమైనా ప్రార్థిస్తున్నానంటే, మీకు అడ్రస్సులు ఇస్తున్నాం, రాయవలసిన మ్యాటర్ చెప్తున్నాం. ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది అనడానికి ఆధారాలు ఉన్నాయి కనుక దాన్ని పాఠ్యపుస్తకాల్లో పెట్టండి అని కేంద్రాన్ని రాష్ట్రాన్ని కోరండి అని చెప్తున్నాం. ఆ విధంగా కోరితే వాళ్ళు మారిస్తే మన చరిత్ర మనకి తెలుస్తుంది. మనకి రాముడు నిజమవుతాడు, కృష్ణుడు నిజమవుతాడు, రామాయణం నిజమవుతుంది, భారతం నిజమవుతుంది. ఇవి నిజమైతే కలిగే ప్రయోజనం ఏంటంటే, మచిలీపట్నంలో మీరా సాహిబ్ అని ఒక మంగలి ఉండేవాడు. ఆయన చిన్నతనంలో రామస్వామి నాయుడు గారి దగ్గర సంగీతం నేర్చుకుంటే వాళ్ళ నాన్నకి అనారోగ్యం కలిగింది, పక్షవాతం వచ్చింది. చదువు మానేసి ఇంటికి వచ్చాడు. ఇదేంటిది, రాముడిపై నమ్మకం ఉన్నప్పుడు ఈ దేశంలో చదువు రాని వాళ్ళు కూడా ప్రవర్తించే ప్రవర్తనది. ఇప్పుడు రాముడిపై నమ్మకం పోయే పరిస్థితి వచ్చి, రాముడు నిజం కాదని పాత కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి చెప్పింది కదా. రాముడు నిజం కాదు అని నమ్మిన ఈ కాలంలో ఉండే పరిస్థితి ఏమిటంటే, తల్లిదండ్రులని అనాథాశ్రమాల్లో చేర్చడం, ఇంట్లోంచి గెంటేయడం, చంపేయడం పరిస్థితి వస్తుంది. కనుక ఈ జాతి శీలం బాగుపడాలి అంటే, ఈ జాతికి ఆదర్శప్రాయులైన వాళ్ళు దొరకాలి అంటే మన ప్రాచీన వాంగ్మయ చరిత్ర చదవాలి. అది చదవాలి అంటే అది సత్యం కావాలి. ఒకే ఒక మాట దశరథుడి గురించి చెప్తారు, అబద్ధం చెప్పిన ఋషి వెంటనే ఎలా పతనమవుతాడో అలా దశరథుడు పడిపోయాడు అంటారు. అంటే అబద్ధం చెప్తే అంతకుముందు ఋషి అయినా అతడు వెంటనే పతనమవుతాడు అని. అటువంటి విశ్వాసం కలిగింది మన జాతి. కానీ మరి వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం అబద్ధాలు చెప్పారు వాళ్ళు. ఇంగ్లీష్ వాళ్ళు ద్విజాతి సిద్ధాంతం ఇలా రకరకాలు కల్పించారు. కనుక అబద్ధాలు చెప్తారు. వాళ్ళు ఎందుకు చెప్తారు? వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చెప్తారు. కానీ ఆ అబద్ధాలు మనం ఇప్పుడు చెప్పించడం ఏంటి? 77 ఏళ్ళ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన అబద్ధాలు చరిత్రగా పిల్లలకి చెప్పడం ఏ విధంగా సమంజసం? కనుక ఈ ఆధారాలను చూసి చరిత్ర మార్చండి అని ప్రభుత్వాలను కోరండి. అది నా ప్రార్థన. ఓకే గురుగారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.